నాకైతే పచ్చడంటే ప్రాణం అండి. అది కూడా సీజనల్ పచ్చళ్ళంటే ఇంకా ఇష్టం. అందులోనూ టమాటా పండుమిర్చి కాంబినేషన్ అంటే ఇంకా ఇష్టం. నాలాగా మీకు కూడా పచ్చళ్ళంటే ఇష్టమా? ఇష్టమైతే ఎస్ అని, లేదంటే నో అని ఒక్క కామెంట్ పెట్టండి. ముందుగా టమాటాలని నీట్గా కడిగి తుడుచుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. పండుమిర్చిని కూడా తొడిమెలు తీయకముందే బాగా కడిగి తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 150 గ్రామ్స్ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్ లో మెంతులు వేసుకుని వేగిన తర్వాత ఆవాలు కూడా వేయించుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని టమాటా ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. టమాటాలు సగం వేగిన తర్వాత 100 గ్రామ్ చింతపండు కడిగి వేసుకోవాలి. రెండు కలిపి మెత్తగా ఉడకనివ్వాలి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పండుమిర్చి వేసుకొని అన్ని కలిపి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. పోపు కోసం పల్లి నూనె తీసుకున్నాను. హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. ఎలాంటి కల్తీ లేకుండా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగిన తర్వాత ఇంకో 50 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పచ్చళ్ళలో కలుపుకోవాలి. అంతే. డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.